సో, హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే ఇక చైనాలో అయితే ఇక కొత్త సంవత్సరం వచ్చేసిందిగా. ఇక కొత్త వైరస్‌నైతే ఇక విడుదల చేసినట్టున్నారు. సో, ఈ వీడియోలో అయితే మాత్రం దాని గురించి అయితే మాట్లాడదాం మనమైతే. సో, అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. సో, కరోనా ఇప్పుడు అయితే ఇక పుట్టినిల్లయితే తెలుసు కదా మనకు చైనా అని. సో, ఆ చైనాలో అయితే మాత్రం ఇప్పుడైతే మరొక కొత్త వైరస్ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా అయితే మాత్రం కలకలం అయితే రేపుతుంది. సో, కోవిడ్-19 అని చెప్పి మనకైతే అందరికీ తెలుసు. కానీ ఇప్పుడొచ్చిన వైరస్ ఏంటి అనంటే ఇంకా వ్యాక్సిన్ అయితే కనుగొనలేదు. సో, ఏంటి అనంటే ఇప్పుడు అది చైనాలో ఆహ్, ఇది హ్యామన్ మంటెన్ వైరస్‌గా అంటే హెచ్ఎంపీవీ అని చెప్పి పెట్టేసిర్రు. సో, దానికైతే అదైతే వేగంగా వ్యాప్తి చెందుతుంది. దాని బారిన పడ్డ ప్రజలు పెద్ద సంఖ్యలో అయితే ఆసుపత్రిలోకైతే చేరుతున్నారు. సో, అది ఏంటి అనంటే సేమ్ టు సేమ్ దగ్గు, జలుబు ఏంటి మనం సేమ్ టు సేమ్ అంటే ఏవైతే కోవిడ్ లక్షణాలు ఉంటాయో అవి కూడా విజృంభిస్తున్నాయి అన్నట్టు. సో, అప్పుడైతే ఏవైతే ఎక్కువగా ఎఫెక్ట్ అనేది ఇచ్చిందో బాడీ పార్ట్స్ అనేది అంటే ఎప్పుడైతే అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు దానికన్నా కొంచెం వేగంగా ఉందని చెప్తున్నారు. సో, ఇంకొకటి ఏంటి అనంటే సో, అంటే చైనాలో ఈ ఒక పోస్ట్ అనేది పెట్టిర్రు. సో, అది ఎట్లా అంటే ఎక్స్‌లో అనేది పోస్ట్ అయితే పెట్టేసారు. దాన్ని పట్టుకొని అంటే సోషల్ మీడియాలో అంతటా కూడా ఏదైతే వైరల్ అయితే అయితుంది. సో, అంటే చైనాలో ఇలాంటి ఒక మహమ్మారి అయితే వైరస్ అయితే సోకుతుంది. సో, జాగ్రత్తగా ఉండండని చెప్పి. సో, హెచ్ఎంపీవీ బారిన పడ్డ లక్షణాలు అయితే మాత్రం కొంచెం ఆరోగ్య శాఖ ఏం చెప్తున్నారు అనంటే వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ అంటే మైక్రోఫార్మ్స్, నియోమో, కోవిడ్-19 సహా అంటే వైరస్‌లు కూడా కొంచెం అటాక్ అనేది చేస్తున్నాయని చెప్తున్నారు. సో, దాదాపుగా ఎక్కువ శాతం మంది పిల్లలు హాస్పిటల్‌లోకి పిల్లలు, పెద్దలు అందరూ కూడా హాస్పిటల్‌లోకైతే వస్తున్నారని చెప్పి అంటే హాస్పిటల్‌లో ఇంతమంది ఉండడం ద్వారా ఇది ఏదో కొత్త రకం వైరస్ అని చెప్పి ఎక్స్‌లో పోస్ట్ అయితే చేశారు. ఈ యొక్క పోస్ట్ అనేది ఎక్స్‌లో పోస్ట్ చేయడం ద్వారా అందరికీ కూడా దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక మహమ్మారి అని చెప్పి వైరస్ అని చెప్పి సో, జాగ్రత్తలైతే తీసుకోమని చెప్తున్నారు. ఇక కొత్త సంవత్సరం వచ్చేసింది కదా! ఇక కొత్త వైరస్‌తోని ఇక అందరూ కూడా ఇంట్లల్లో ఉండాల్సిన పరిస్థితి అయితే మళ్ళీ తీసుకొచ్చేటట్టే ఉన్నది చైనా అయితే. సో, ఇంకా అది ఈ యొక్క కేసులనేది ఏదైతే 14 పిల్లలు ఎవరైతే ఉంటారో అంటే 14 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కొంచెం ఎక్కువగా అంటే వాళ్ళకు తట్టుకునే శక్తి లేదు కాబట్టి వాళ్ళకు పెరిగే అవకాశాలు ఎక్కువున్నాయని జెప్తున్నారు. అంటే 14 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు అంటే అంతకు మించి అంటే తక్కువ ఉంటారు కదా! వాళ్ళైతే ఆహ్, దీన్ని తట్టుకోవడం అంటే ఫాస్ట్‌గా అనేది వాళ్ళలో బాడీలో అనేది ఇంక్రీజ్ అయితే అవుతుందని చెప్తున్నారు. చికిత్సలైతే చేస్తున్నారని చెప్తున్నారు. కానీ ఎలాంటి ఆహ్, వ్యాక్సిన్ అయితే కనిపెట్టలేకపోయారు. ఇంకా మరి దీని గురించి వివరాలు తెలిస్తే గనుక మీకైతే ఖచ్చితంగా అయితే మన ఛానల్‌లో అయితే అప్‌లోడ్ అయితే చేయడం జరుగుతది. కంపల్సరీ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.